నంద్యాల జిల్లా సెంటినరీ ఆడిటోరియం హాల్ నందు మంగళవారం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల పరిధిలోని డివిజన్ల వారీగా గ్రామ పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ లేఅవుట్ రూల్స్ 2017, ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ LSR 2020, డెలిగేషన్ ఆఫ్ పవర్స్ టు ULB, UDA మరియు గ్రామ పంచాయతీ సవరణలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మరియు వైస్ చైర్మన్, రీసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కి వెళ్ళకూడదు, ప్రజలు మోసపోకూడదు. లేఅవుట్ డెవలపర్ కూడా వస్తాడు, ఎలక్ట్రిసిటీ లేదంటాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లైన్ పోవాలన్నా కొన్ని వేలు కట్టాలి. సో ఇవన్నీ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు బయట పెట్టేస్తుంటారు రోడ్ల పైన. పబ్లిక్ వచ్చేసి సార్ నా ఇంటి ముందు పెట్టేశారు, నాకు ఇబ్బంది అయింది. డెవలప్మెంట్ అథారిటీ మరియు నంద్యాల ఎవరైతే ఇక్కడ అనాథరైజ్డ్ లేఅవుట్ వేశారో దాని విధంగా రెండు జిల్లాల యొక్క పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరినీ పిలిపించి డివిజన్స్ వారీగా మీటింగులు పెట్టి పంచాయతీ సెక్రటరీ బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఎక్కడ ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నటువంటి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారో ఇవన్నీ కూడా అరికట్టాలి, ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. LRS స్కీమ్ తేవడం జరిగింది. ఈ LRS స్కీమ్ 90 రోజులు ఉంటుంది. 30/6/2025 నుంచి 90 రోజులు పనిచేస్తుంది. ఈ 90 రోజుల లోపల మెరిగిన ఎవరైనా సరే అనాథరైజ్డ్ ప్లాట్ ఉన్నటువంటి యజమానులకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా దందా చేసిన వాళ్ళకు కానీ నేను తెలియజేసేది ఒకటే, ఈ టైంలో మీరు ప్రభుత్వం ఇంత అవకాశం ఇచ్చినా కూడా చేసుకోకపోతే రేపు దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎందుకంటే మీరు అనాథరైజ్డ్ బిల్డింగ్లు కట్టారు, ఫ్లాట్లు అమ్ముకున్నారు. ఫ్లాట్లు ఇప్పటికి కూడా ఇంత అవకాశం చేసుకోకపోతే మాత్రం అనాథరైజ్ కట్టినటువంటి బిల్డింగులు పలగొడతాం. ఫ్లాట్ల యజమానులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం. సబ్ రిజిస్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉండదు, నీళ్లు ఇచ్చేదానికి ఉండదు, బ్యాంకుల్లో లోన్లు ఇచ్చేదానికి ఉండదు. ఇవన్నీ ఇబ్బంది పడతారు. ప్లాట్లు కొన్ని యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, ఈ పని తెచ్చుకోవద్దండి. పొరపాటు కొని ఉంటే దానికి గొప్ప అవకాశం ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడే వెంటనే మళ్ళా LRS కింద మీరు దాని కింద రుజువు చెల్లిస్తే మీకు వెంటనే రెగ్యులరైజ్ చేయడం, ఇల్లు కట్టుకోనికి పెద్ద అవకాశం ఇచ్చినారు ప్రభుత్వం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కొంతమంది మేము చూసాము, నాకు తెలిసినంత వరకు నేను చెక్ చేసిన విషయంలో కొంతమంది లేఅవుట్లలో DC ల్యాండ్ ఉన్నాయి, గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీకి సంబంధించిన కొన్ని యొక్క చెరువుల దగ్గర ఉన్నటువంటి అవి కూడా కబ్జాలు చేశారు. బంఫర్ జోన్ పక్కన కాలువల పక్కన కూడా దానికి కొన్ని ఇన్ని అడుగులు ఇడిచాలని చెప్పేసి చట్టం ఉంటుంది, అది కూడా కొట్టేసినారు. ఇవన్నీ కూడా మేము గుర్తిస్తాం. ఇప్పుడు LRS స్కీమ్ కింద ప్రతి ఒక్కరు కూడా మేము రియల్ ఎస్టేట్ దంతా ఎవరెవరు చేసిన వాళ్ళంతా లిస్టు తెప్పించుకొని వాళ్ళు కానీ అమ్మకుండా వాళ్ళు చెప్పకుండా మా ఊరికి మేము రిపోర్ట్స్ తెప్పించుకొని ఎక్కడెక్కడ అనాథరైజ్లు ఉన్నాయో ఇవన్నీ క్లుప్తంగా అందరినీ పిలిపిస్తాం. మీరు చేసిన తప్పును ఇంకా సరిదిద్దుకోండి. మీరు తప్పు చేసి మళ్ళా LRS కట్టుకోకుండా రెగ్యులరైజ్ చేసుకోకపోతే మీకు తీవ్రమైనట్టు చర్యలు ఉంటాయి. కాబట్టి ఆ పని తెచ్చుకోవద్దండి. ముఖ్యంగా మోసపోయి ప్రజలు ఎక్కడన్నా అనాథరైజ్ ప్లాట్ కొన్నటువంటి ప్రజలకు కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, పొరపాటు కొనింటారు. ఆ కొన్నటువంటి పొరపాటు సరిదిద్దుకోవాలంటే మీకు రాబో రోజుల్లో బిల్డింగ్లు కట్టుకునే దానికి గొప్ప అవకాశం ఇస్తున్నాం. మోసపోయినటువంటి మీరు కూడా అవకాశం మేము ఇస్తున్నాం. కాబట్టి అతి తక్కువలో మీకు LRS చేసుకోనికి స్కీమ్ పెట్టాము. అందుకనే దానికి సంబంధిత రుసుము చెల్లించుకొని రెగ్యులర్ చేసుకోండి, ఇల్లు కట్టుకోండి, బ్రహ్మాండంగా జల్సాగా ఉండండి.